వంట ఏం లేదునా, గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం వచ్చాం. కత్తులతోనా? తమాషాకి తెచ్చానన్నా. నీ భాషలో ఆట అంటావు, ఈ ఆట ఇంకో చోట ఆడుకోపోరా. చూసావుగా, తమాషాకి లవ్ చేసినందుకే ఎంత గొడవ అయిపోయిందో. అదే తాళి కాస్త కట్టినట్టయితే ఏమై ఉండేది. నిజం చెప్తున్నా, జన్మలో నేను ఇక పెళ్ళనే మాట ఎత్తను. ఆ అమ్మాయికి నీ మీద నిజంగా లవ్ ఉండుంటే ఆ శుభలేఖలో ఇంకోటి పేరు అచ్చేయించడానికి. దుమ్మావా? అదేట కీస్ మరి ఆడపిల్లల దుమ్మావా? మాలతి, మాలతి, మారుతా? నా బండిని చూస్తే మారుతిలో ఉందని కంటికే. మారుతి కదయ్యా, నా చెల్లెలు మాలతి. ఏడు చెల్లెలా? ఈ నా తమ్ముడయా? వెనకట్టుకోడు సింహం తల్ని దువ్వెంత దువ్వాలనుకున్నానంట. అంటే ఏంటి? మంచి సామెతీని ఊరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. నువ్వు పెట్టి ఊరుకుంటా ఇస్తా. అన్న ఆపన్నా. ఇక్కడెందుకు ఆపుతాం? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తాను. రే, పోలీసుల దాకా ఎందుకురా? నేను చూసుకుంటాను కదా. అయ్యో అచ్చుడు వెనకాల వచ్చేసారు. జాగ్రత్త. రండి రండి సార్, వచ్చేసారు. ముందు ఆ రిజిస్టర్ బుక్ లో సంతకం చేయండి. సార్, ఈ పెళ్లి మీ పోలీస్ స్టేషన్ లో జరగడం వల్ల చట్ట ప్రకారం మీకు ఏ ప్రాబ్లం రాదు. నో అబ్జెక్షన్ అటాలు. వీళ్ళిద్దరూ మేజర్లు, పైగా సాక్షి సంతకం పెడుతున్నది ప్రముఖ సంఘ సేవకురాలైన మీరు. మిస్ మాల్తి, ఈ పూలదండలు మార్చుకుని మిస్సెస్ మాల్తి బాబు. తాళి ఉందా? ఉందా? కట్టండి కట్టండి. సారీ. నా చెల్లి. ఏయ్, ఆగరా. ఒరే పాపిస్తాడా, నువ్వు ఓ ఫ్రెండ్వా? ఇక్కడ అలా ఉమ్మేయకూడదు. సారీ సార్, ఏమి ఇక్కడే మీ మీద పడింది. సారీ సార్. ఎరరే, నా లక్ష్యం నీకు తెలుసు కూడా. ముందుగా ఓ అమ్మాయి నా కారులో ఉందని నువ్వెందుకు చెప్పలేదురా? ముందు కాదన్నా, వెనకాలంది. ఏనన్నా జోకా? నువ్వు ఊరుకోన్నా, నాకా వయసు పెరుగుతుంది. రేపు జ్వరం వస్తే నాకు ఆడపిల్ల తోడు కావద్దా? ఎందుకురా ఆడపిల్ల తోడు? వివిధ భారతి పెడితే తలనొప్ప, జ్వరమా, పలానా పలానా మందులు వాడండి అని వాళ్ళే చెప్తారు కదా. కరెక్టా సార్? మీరు చెప్తే కరెక్ట్. తాళి. సార్, ఇద్దరు రౌడీలు వచ్చి ఇక్కడ గొడవ చేస్తుంటే ఇలా చూస్తే మీరు ఊరుకుంటారేమిటి? ఎవరిని పట్టుకొని రౌడీ అంట? కానిస్టేబుల్ సార్ 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 నేను మంచోని. సార్ 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 సాయంకాలం దాకా ఉంచి నన్ను వదిలేయండి సార్. అయ్యా సార్ సార్ టేబుల్ ని గుద్దినందుకు 3 నాట్ మరీ ఎక్కువ సార్. సామే, పెద్ద మనసు చేసి శిక్ష కొంచెం తగ్గించండి సార్. అయ్యా సామే. యచ్చి, ముష్టి తోలా అరుస్తావు ఎందుకో? కుష్టోళ్ళు ఆ చేతులు ఇటు అసహ్యంగా తీ. అన్నా క్షమించన్నా, మేము వెళ్ళొస్తాం. చెల్లాయి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. అంత ఈవిడ వల్లే ఏదో రోజు నీకు పెళ్లి కాకపోదు పాటరాని పాటలు పాడతావు. నేను ఎలాంటి పాటలు పాడను, ఎందుకంటే నేను అసలు ఈ జన్మలో పెళ్లి చేసుకోను. వచ్చింద్రా, నేను నీకన్నా సుబ్రహ్మణ్యచారిని. నా వాక్కు ఫలిస్తుంది తెలుసా? నువ్వు ఆ చొక్కా వేసుకున్న అమ్మాయిలాగా ఎవడో ఒకడిని లేపుపై పెళ్లి చేసుకుంటావు. నీకు 16 మంది పిల్లలు పుడతారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతో బాగా చదివి కాలేజీలు దాటిపోయి పారని వెళ్తామని ఏడుతారు. నువ్వు తెల్లారులు అడ్డమైన కాన్సులేట్ దగ్గర కోంగలా నిలబడతావు. ఇది నా శాపం. శాపంలా లేదే, ఏదో ఆశీర్వాదంలా ఉంది. ఏం చేయమంటా మరి? నా మనసు స్వచ్ఛమైన బంగారం, గోల్డ్. ఆడవాళ్ళని ఇంత చులకనగా మాట్లాడే నువ్వే చొంక కచ్చుకుంటూ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లోను, రైల్వే స్టేషన్ లోను, రేడియో స్టేషన్ లోను పెళ్లి చేసుకుని అష్ట కష్టాలు పడతావు. నా పేరేంటి తెలుసా? PKS. అందులో కే అంటే తెలుసా? నేను చెప్పను. ఏం చండాలంగా ఉంటుందా? దగ్గర రేయ్, కే అంటే ఏంటో చెప్పరా. కళ్యాణ సంబంధం. చూసావా, ఆ మాట కల్లో కూడా అన్నావు. ఎవరైనా నీ పేరేంటని అడిగితే పెంటపాడు సంబంధం అనే చెప్తాను. అటువంటి నా శాపం ఫలిస్తుందో నీ శాపం ఫలిస్తుందో చూసుకుందాం. మన వాడు జైలు నుంచి వచ్చేసాడు. బెయిల్లో వచ్చాను. ఏనే నాతో పాటు జైల్లో ఉన్న త్యాగి. అలాగా, రండి రండి. చాలా సంతోషం, వెళ్ళొస్తాను. ఇది మా తాత ఇల్లే, ఉండి కాఫీ తాగెళ్ళాలి. ఉండండి. ఈ ఇంటల్లుని, వీడు నా ఇంటల్లుడు. మన వంశంలో ఇంతవరకు ఎవరూ జైలుకి వెళ్ళలేదు. వీడే పరువు తీశాడు. గర్వించదగిన విషయమే కదా. ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ టైం టెన్సింగ్ ఎక్కి పేరు సంపాదించలే, ఆ టైప్ అన్నమాట. వీటికేం తక్కువ లేదు. సంబంధం విట్రా ఇది. తప్పైపోయింది తాతయ్య. సరే ఓ. పెదనాన్న, మీరెప్పుడు వచ్చారు? ఏమిటి సంబంధం? నేను వచ్చినట్టు నీకు తెలీదా? అది నాకు తెలుసుంటే ఎప్పుడో వచ్చినవాడిని కదా. భలే అబద్ధవాడే.
అన్నయ్య ఈసారి నువ్వు అమెరికా వెళ్లే ముందు వీడికి పెళ్లి చేసి వెళ్ళు, లేదా ఇలా తుండ్రపనం చేసి జైలుకి వెళ్ళేస్తూ ఉంటాడు. మళ్ళీ పెదనాన్న మనసులో తాతయ్యని చూడాలన్నా నేను రాకపోవడానికి ఒక్కటే కారణం. ఎప్పుడొచ్చినా ఇలా పెళ్లి గొడవ ఎత్తుతారనే. నన్ను వదిలేండి, నా దారి నేను పోతా. ఆ, అంటాడు. చేతిలో లాడ్జి పెట్టి కూర్చున్నాడుగా. పనికి మాలిన వాళ్ళు 10 మందిని చేరదీసి సంఘసేవ చేస్తున్నాడు. ముందు ఆ లాడ్జి లాక్కుని పెళ్లి చేసుకుంటానే లాడ్జి ఇస్తామని చెప్పండి. చేసుకుంటాడు రా, చేసుకుంటాడు. ఈ కుటుంబంలో నేను ఆలస్యంగానే పెళ్లి చేసుకున్నాను రా. నేను చెప్పేది విను. ఇంకా 6 నెలలు నేను ఇక్కడ ఉంటున్నాను. ఈలోగా నీ నిర్ణయం నాకు చెప్పి తీరాలి. సరే, ఇంకా 6 నెలలు ఉంది కదా, అప్పుడు చూద్దాంలే. ఎలా ఉన్నారా? రే పొద్దుట నా చెవులు వినిపించుకోని చెప్పు. రే పక్కింటికి ఇది షార్ట్ కట్టు కాదు సార్, మీరు వెళ్ళండి. కోపమా? మరి మన లక్ష్యానికి విరుద్ధంగా ఓ అమ్మాయిని లవ్ చేసావు, పైపెచ్చో అన్నం జైలుకు తోయించావు. ఏరా నీ మూలంగా ఆ రౌడీ మోక దీపకుందుతో గుచ్చితే ఆసుపత్రి పాలయ్యాను. ఈ 6 నెలల్లో ఒక్కసారైనా నన్ను చూడడానికి వచ్చావట నువ్వు. ఏ మొహం పెట్టుకొచ్చావో ఇక్కడికి? అందుకని వేరే మొహం అద్దెకి తీసుకుని ఎలా వస్తాడు? వదిలే, మన గాడిద ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది లోపలికి తీసుకురా. పదాడుదాం. వీడికి సోడా అంటే పడదు, నీళ్ళ కేసు. రేయ్, గుడి తలుపులే. జై ఆంజనేయ. నా తప్పులే తండ్రి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మనోడికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చేదాకా కాస్త మనశ్శాంతిగా ఉంటుందని హనుమంతుడి గుడికి తీసుకుపోతే ఈ కోతి ఆ పిల్ల కోతిని ఆడికి రమ్మని సెటప్ చేసేసింది. మరి నా గురించి ఏమనుకుంటారు? ఎవరు? హనుమంతుడు గారు. నువ్వు ఆయన ఏదో నీ గురించి ఆలోచిస్తున్నట్టు ఈ మధ్యన హనుమంతుల గుడిలోనే లవ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి అదే బాగుంటే అంతే చాలు. ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైందిరా? పోయిందా అదే? అందుకేరా నేను ఈ పెళ్లి గిళ్ళి వద్దనేది అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అది చచ్చిపోయింది. మనోడు అన్యాయంగా ఎదవైపోయాడు. లేదన్నా, అది చావలేదన్నా. చావలేదా? అది నేను చచ్చేలా చేసింది. పెళ్లి వద్దు అని నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను వినలేదన్నా, నేను వినలేదు. అయ్యా అసహ్యం ఏడుస్తున్నాడు. వెళ్ళి తలుపేరా. ఏం చేస్తాడు? ఎక్కడేదో ఇప్పేసి డాన్స్ చేస్తున్నట్టు. ఏమైందిరా? లవ్ చేసుకునేప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి ఇద్దరు అప్లై చేసావు. పాస్పోర్ట్ కూడా రెడీ అయింది. లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు రాలేదు. నేనేమన్నంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అంటుంది. సరే, అది నిజమే కదా? ఏంటన్నా నువ్వు అలా మాట్లాడతావు? కాదంటావా? అవునన్నా, అదే నిజం. ఈ డేట్ చూడు, ఈ డేట్ చూడు. ఈ లెటర్ మన పెళ్లికి 1 మంత్ ముందే వచ్చింది. దీన్ని దాచిపెట్టి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒకవేళ ముందే చెప్పుంటే నన్ను చేసుకునేదానివి కదా? ఆలోచించేదాన్ని, తొందరపడేదాన్ని మాత్రం కాదు. సో నువ్వు ఆనందాన్ని ప్రేమించలేదు, ఆస్ట్రేలియాని ప్రేమించావు. ఆస్ట్రేలియా వెళ్ళి ఆనందని ప్రేమించాను, నమ్మాను. సరే, ఆస్ట్రేలియా బాగుపోతే ఏంటి? ఆఫీస్కి వెళ్తున్నావు కదా, తన కోపం తగ్గేదాకా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళమాక. అటు ఇటు తిరిగి లేటుగా వెళ్ళు. అడిగితే ఓటీ అని రిలేసుకో. ఓటీనా? అది కుదరదన్నా. మీ ఆఫీస్లో ఓటీ ఉంది కదా? ఆఫీసులో ఓటీ ఉంది, నేనే ఆఫీసులో లేను. ఆరి దుర్మార్గుడా, ఉద్యోగం వదిలేసావా? ఎవరిని అడిగి వదిలేసావు? నా పెళ్ళాన్ని అడిగి. అప్పుడు ఓకే. సిగ్గులేదు? పెళ్ళాన్ని అడిగి ఉద్యోగం వదిలేసావా? మగాడు అయితే నువ్వే వదిలేయాలరా. రేయ్, విషయం నాకు అర్థమైందో. ఈడు మగసింహంరా. ఈడా ఏయ్, నేషనల్ జాగ్రఫీ చూసావా? జంతువుల సెక్షన్ చూడన్నా. ఛే, అదొకటే అనుకుంటున్నావా? సింహాల లైఫ్ హిస్టరీ కూడా ఉంటదా? ఆటిల్లో మగసింహం ఏటకెళ్దో తెలుసా నీకు? మరేటనుకున్నా, అప్పుడు ఆడసింహాలు పోయి మాంసం వేసుకొస్తాయి. వాటన్నిటిని మగసింహం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏంటి? పంపిణీదారుల హక్కురా. సమంగా భాగాలు చేసి ఆడసింహాలు కట్టి చక్కగా తిని అన్నం ఎదురవుతాడు. తర్వాత పిల్ల జల్లా పుట్టినయే అనుకో, హెల్పింగ్. అంతే మగసింహం డ్యూటీ. అదే చేసింది ఈ సింహం. ఎరా అది కాదన్నా. కాదు మరే. అంత త్యాగం చేసినప్పటికీ తను గొడవ మానలేదు. కంప్యూటర్ చదివిన ఆడవాళ్ళు ఇంటి పనులు చేయటమేమో బాధ్యత, అదే మగవాళ్ళు చేస్తే అది త్యాగం. బుయ్యవోయ్. కుదరదన్నా, విడాకులు ఇచ్చేసి ఇక్కడికి వచ్చేద్దామని ఉంది. ఎంత మాట అన్నవరా? ఒక పిప్పి పని కోసం ఆస్తి పోగొట్టుకుంటావా? అంటే ఏంటన్నా ఇప్పుడు ఏదో చెప్పేవే? అరే పోరా, ఆసుగా సామెత చెప్పుంటాను. ఎక్కడాగంటారు నేను.
పెళ్ళంటూ అసలు చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నాం అనుకో, పెళ్ళామంటే పిప్పి పన్న ఈడొకడు మన గుప్పిట్లో ఎట్టుకోవాలి. అలా పెట్టుకున్నాడే మగోడు. మ్యాటర్ తెలిసింది కదా. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. కళ్ళు కనపట్టాలా? తుడుస్తుంటే అలా నడుస్తావే? ఏయ్, ఏంటిది? చెప్తే వినిపించుకోవే. ఇంతకన్నా నువ్వు చేసేది ఏముంది కనుక? ఇంతటి దానికి ఓ పని మనిషిని పెట్టమంటావా? పోవోయ్.